आत्मदा भरदायस्य विश्व उपासते प्रसिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम। ओम नमः। ఆద్యందిన శతపథ బ్రాహ్మణము అది మీకు దొరకదు, అది పీడిఎఫ్ కూడా ఉండదు, అది వర్షన్ హిందీ వర్షన్ లో ఉంటుంది, అది ఢిల్లీని తెప్పించుకోవచ్చు. అనుమానం ఏంటంటే అయ్యా విన్నవించవచ్చో లేదో నాకు తెలియదు, కానీ తమ మాటల సందర్భంలో వివరిస్తే ఒకటి అన్నారు, పరమాత్మకు జీవుడు శరీరము అనే పదం చెప్పారు. రైట్. ఇప్పుడు పరమాత్మ జీవుడికి శరీరము అని నిర్వచించబడి ఉండడం వల్లనే బహుశా పౌరాణికులు మానవ శరీరంలోనే భగవంతుడు ఉన్నట్టుగా రకరకాల విగ్రహాలు సృష్టించి ఈ విగ్రహాలను ప్రారంభించారేమో అని నా అనుమానం. లేదు, మీరు చెప్పింది కరెక్టే. మానవ శరీరమే పరమాత్మ, మానవ శరీరంలో పరమాత్మ ఉన్నాడు. ఇక్కడే అందరూ దారి తప్పుతున్నారు. మానవ శరీరములోనే పరమాత్మ ఉండడం ఏమిటి? పశుపక్షాదులలో లేడా? ఆవులో లేడా? గుర్రంలో లేడా? ఏనుగులో లేడా? పశుపక్షాదులలో లేడా? పందిలో లేడా? అన్నింటిలోనూ కూడా సరళ వ్యాపకత్వంతో సర్వత్ర నిండి నిబిడీకృతమై ఉన్నాడు. అన్ని దేహములు పరమాత్మ దేహములే, పరమాత్మ దేహమే. వన్ కైండ్ ఆఫ్ వెరైటీ హ్యూమన్ బీయింగ్. మానవ శరీరము ఒక రకమైనటువంటి ఇది, పశుపక్షాదులు ఒక రకమైన ఇది, పశువులు పక్షులు క్రిమికి అన్ని కూడా, ఈ అన్ని దేహములు కూడా పరమాత్మ దేహమే. అన్ని దేహములు పరమాత్మ దేహం. ఎందుచేతంటే పరమాత్మ అన్ని దేహములలో సర్వత్ర నిండి ఉన్నాడు, వ్యాపకుడై ఉన్నాడు. ఏ దేహాన్ని తృణీకరించగలుగుతాం. అందుకనే మనకి భగవద్గీత కూడా చెప్పడం జరిగిందండి, జ్ఞాని ఎప్పుడు కూడా సర్వ పంది యందు పంది మాంసం తినివాడి యందును, సునకం యందు సునక మాంసం తినివాడి అందరి యందు సమదృష్టి కలిగి ఉంటాడు అని చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే అన్ని దేహములు ఆయన దేహమే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి? ఏమండి, అన్ని దేహములు ఆయన దేహమే కదా, మరి పరమాత్మ కూడా ఈ దేహంలో ఉన్నాడు కదా, మరి అలాంటప్పుడు ఈ దేహాన్ని పూజిస్తే తప్పేంటండి? ఇది ప్రశ్న వస్తుంది. దేహాన్ని పూజిస్తే పూజ అనేటటువంటి పదానికి అర్థం పౌరాణికుడు ఒకటి కల్పించారు. పూజ అనగా గౌరవించుట, సత్కరించుట. వేదము దగ్గరికి వచ్చి చూస్తే పూజ అనేటప్పటికి సత్కరించడం జరుగుతుంది. ఎలాగ సత్కరించడము, గౌరవించడము ఏమిటంటే పరమాత్మని యొక్క ఆజ్ఞలను స్వీకరించి తన జీవన విధానంలో ఆ ఆజ్ఞలతోటి ఆచరించడమే పూజ అనగా సత్కరించుట. ఆరాధించుట, ఆరాధించడం అనగా ఒక వ్యక్తి యొక్క భావాలని, ఒక వ్యక్తి యొక్క ఆజ్ఞలని తన శిరసావహించి ఆ యొక్క విధానాలతో తన జీవన విధానం ముడిపెట్టుకుని జీవిస్తే ఆరాధించడం అవుతుందని. మరి పరమాత్మ యొక్క ఆరాధన అనగా పరమాత్మ యొక్క ఏవైతే కర్తవ్యములు ఉన్నావో, ఏవైతే శాసనములు, నియమములు, ఆజ్ఞలు ఉన్నావో అవన్నీ కూడా తన స్వయములో ఆచరించడమే పరమాత్మ ఆరాధన. దానివల్ల నాకేం జరుగుతుంది? నా చరిత్ర మారిపోతుంది. పరమాత్మ యొక్క కర్తవ్యాలని, పరమాత్మ యొక్క గుణములను, ఆజ్ఞలను, శాసనములను, నియమములను నేను నా జీవితంలో ఆచరించుకుంటే నా జీవన గమనము మారిపోయి నేను ముక్తి మార్గానికి వెళ్ళిపోతాను. అదన్నమాట కావలసినది. అదేవిధంగా పూజా విధానంలోనికి వెళ్ళాను. పూజా విధానంలోకి వెళ్ళి నేను ఆ మూర్తికి రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ బయటకు వచ్చేసాను. మళ్ళీ నా విధి విధానంలో సాగించుకుంటూ వెళ్ళిపోయాను. కానీ అక్కడ నా జీవన చరిత్ర మారలేదు.
నా జీవన చరిత్ర మారడానికి తగిన విధానాలతో ఆజ్ఞలు లేవక్కడ, నియమములు లేవక్కడ, శాసనములు లేవక్కడ, విధులు లేవు. ఉన్న విధంతా ఒకటే. ఆ స్వరూపాన్ని ఆరాధించానా లేదా? ఆరాధించున్నాను, తప్పులేదు, ఆరాధించుకో. ఒక జన్మకు కాకపోయినా ఇంకొక జన్మకైనా సరే, మొత్తానికి ఈ పరమాత్మ ఆరాధకుడిగా నువ్వు మారవలసినదే. ఏ జన్మకైనా మారవలసినదే. అది ఏదో జన్మలో బదులు ఈ జన్మలోనే ప్రారంభించేస్తే కొన్ని జన్మలో నువ్వు తగ్గిపోయి ఆ ఉన్నత గతికి చేరుకుంటాము కదా. అది సార్. కిరణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. నమస్కారం గురువు గారు. ఓం సభాభ్య సభాపతిభ్యశ్చో నమః. సార్, మీరు ఇందాక ఆత్మ గురించి పరమాత్మ గురించి చెప్పారు. చాలా బాగా వివరించి చెప్పారండి. ఒక చోట, చాలా చోట్ల మన ఆత్మ తృతీయ ధామానికి చేరుకుంటుంది అన్నారు. అనేది నాకు అర్థం కాలేదు సార్. తృతీయ ధామం అంటే ఇక్కడ అంత స్పష్టతగా లేదండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆత్మ ఎప్పుడు ఈ కర్మఫలాన్ని అనుభవిస్తానికి, రుణానుబంధాలకి ఆత్మ శరీరం ధరిస్తుంది, పోతుంది, వస్తుంది, మనం తగ్గించుకుంటూ రావాలి. కానీ ఈ తృతీయ ధామం అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది సార్. మీరు ఒక్కసారి ఏమన్నా దాన్ని వివరణిస్తే. ఏమీ లేదండి, ఏమీ లేదు. సాకార, ఆకార, నిరాకార. సాకార లోకము అనగా దృశ్యమాన ప్రపంచం, దృశ్య ప్రపంచం, ఇది మొదటి ధామము. రెండవది ఆకార, సూక్ష్మ ధామము అనగా శరీరాలు విడిచిపెట్టిన తర్వాత యాస్ట్రల్ బాడీస్ తోటి పైకి వచ్చేస్తాం. ఎక్కడుంటాం? ఇక్కడే ఉంటాం. మూడవది తృతీయ ధామము, ద్యులోకము, ప్రకాశమయమైన లోకము. ఈ ప్రకాశమయమైన లోకముతో మొత్తం అంతా కప్పబడి ఉంటుంది. ఒక ఎగ్ తీసుకుంటే ఎగ్ పైన పెంకు, పెంకు లోపల తెల్లసొన, తెల్లసొన లోపల పచ్చసొన, అంతే. ఆ పై పెంకే ఈ దృశ్య పదార్థము, ఆ లోపల తెల్లసొనే. అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాను అనమాట. అదే యాస్ట్రల్ బాడీస్ ఉండేటటువంటి లోకము. ఆ లోపలికి వెళ్ళి చూస్తే జీవాత్మలు ఉండేటటువంటి అనంతమైన ప్రకాశ లోకం. ఆ లోకాన్ని చేరుకుంటాం. తృతీయ ధామం అనగా ఆ యొక్క ఆత్మ దివ్యమైనటువంటి అనంతమైన ప్రకాశ లోకానికి, ద్యులోకానికి చేరుకుంటాం, అంతే. మీరు శివరాత్రి రహస్యం గురించి చాలా బాగా చెప్పారు. ఈ 3 లోకాల గురించి, 3 నామాలు ఎందుకున్నాయి శివలింగం మీద. అక్కడ తృతీయ ధామం అనేది ఆ పదాన్ని వాడలేదు, తెలియదు, గుర్తులేదు సార్. వాడలేదేమో అని అనుకుంటున్నాను సార్. అందువల్ల ఈ సందేహం. వాడలేదు, అక్కడ తృతీయ ధామని వాడలేదు. నేను అక్కడ మామూలుగా చెప్పాను. సాకార, ఆకార, నిరాకారం అని చెప్పుకుంటూ వచ్చాను తప్ప ఈ తృతీయ ధామం నుంచి అక్కడ నేను చెప్పలేదు, అక్కడ వాడలేదు. అది సరే. మనం రెగ్యులర్ గా చెప్పుకునేటటువంటి మంత్రంలోకి వెళ్ళిపోదామా సార్? సామవేదంలోకి వెళ్ళిపోదామా? ఇంకా ఇందులో డౌట్స్ ఉన్నాయండి? ఓకే. వేరే విషయంలో ఒక చెప్పండి సార్. సార్, మీకు ఆ సామవేదం మంత్రం వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న ఉంది సార్. చెప్పండి సార్. మీరు మీ వీడియోలన్నీ నేను 4-5 సార్లు చూస్తే కానీ చాలా ఎక్కువ వివరాలు ఉంటాయి కదండి, అర్థం చేసుకోలేను. అందుకని ఒక్కొక్క వీడియోని నేను 4-5 సార్లు చూసినప్పుడే కొంచెం మనసులో హత్తుకుంటుందండి. అప్పుడు మంచిగా గుర్తుంటుంది సార్. అలా చేసినప్పుడు మీరు ఒక దానంలో మనం యజ్ఞం ఎందుకు చేయాలి, ప్రతి వాళ్ళు ఆవశ్యకత ఏంటి, మీరు చాలా చక్కగా వివరించారు. ఈ పంచభూతాలను మనం మననం చేసేస్తున్నాం, వాడేసుకుంటున్నాం, కానీ తిరిగి వాటిని శుద్ధిపరిచే ప్రయత్నం ఏమిటి, ఏం చేస్తున్నాం అని చాలా ప్రశ్న వేశారండి. దానిలో మీరు గాలి, నీరు, భూమి, ఈ 3టిని యజ్ఞం ద్వారా, వర్షం ద్వారా కింద పడి అన్ని క్లీన్ అవుతాయని ఉంటాయండి. కానీ ఆకాశము, అగ్ని వాటిని ఎలా మననం చేస్తున్నాము, వాటిని ఎలా శుద్ధి జరుగుతుంది ఈ యజ్ఞం వల్ల? ఈ టాపిక్ కొంచెం డీవియేట్ అవుతుందండి. కరెక్ట్. అగ్ని ఎప్పటికీ మలినము కాదు. అగ్ని ఎప్పటికీ కూడా మలినం కాదు. అగ్ని
నోరు అవుతుంది, వాయువు అగ్ని వాయువు నోరు అవుతుంది. అంటే అగ్నిగుండములో మనం వేసినటువంటి ద్రవ్యములు ఏమైతే ఉన్నావో అక్కడ దహింపబడిపోయి అది వ్యాప్తి చేస్తుంది మిగతా తత్వాలకి తప్ప అగ్ని మలినం అవ్వదు. ఆకాశతత్వములో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి మలినమైపోతున్నాయి. ఆకాశతత్వం అనగా శూన్యం అన్నమాట. శూన్యములో ఇవన్నీ చేరి మలినం అయ్యేటటువంటి విధానంగా దానితో ఆకాశతత్వం కూడా మలినం అవుతుంది అని చెప్పడం జరిగినది. ఎప్పుడైతే మీరు అగ్నిలోనికి ఈ హోమద్రవ్యములు ఘృతము సమిధిలో వేయడం జరిగిందో ఆ అగ్నిలో ఉండే గుణము దహింపచేసే శక్తి ఉండే కారణంగా దహింపచేసి స్థూల శక్తిని పరమాణు శక్తిగా మార్చి అది వ్యాప్తి చేపిస్తుంది శూన్యంలోనికి. అప్పుడు శూన్యంలో వ్యాప్తి చేయించడం వలన శూన్యమంతా కూడా మలినమయ్యి ఉండినటువంటి విధానాలతో ప్రకృతి తత్వం ఏదైతే ఉందో ఆ వ్యాప్తం అవ్వటం వల్ల అవన్నీ శుద్ధమైపోతాయి. అవన్నీ శుద్ధమైపోతే శూన్యం కూడా శుద్ధమైపోయినట్టే. ఇవన్నీ శుద్ధమైతే ఆటోమేటిక్ శుద్ధమైపోయినట్టే. ఇవన్నీ శుద్ధం కాకపోతే అది కూడా మలినంతో ఉన్నట్టే. ఒక్క అగ్నితత్వమే తప్ప మిగతావన్నీ కూడా ఈ విషవాయువులతోటి మలినమయ్యి ఉంటుంది. శూన్యతత్వం కూడా విషవాయువులతో కలిసి మలినమైపోయి ఉంటుంది. ఎప్పుడైతే అగ్నిని మీరు ప్రజ్వలింపజేసి అందులో హోమద్రవ్యములు ఈ అవన ద్రవ్యములుగా మీరు వేస్తున్నారో, వనమూలికలు, ఔషధులు, ఘృతము, సన్నిధులని చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆ శూన్యంలోనికి వ్యాపించటం వలన శూన్యాన్ని వ్యాపించి మలినం ఉండినటువంటి ఈ మలినం శుద్ధమైపోవడమే శూన్యం శుద్ధమైపోవడము. ఈ ధూమర రూపంలో పైకి వెళ్ళిపోవటం వలన ఆకాశతత్వంలో ఘనీభవించినటువంటి మేఘములు వర్షించడమే భూమి శుద్ధము కావడము. ఆ ఆకాశతత్వంలో వర్షించటం వలనే జలము శుద్ధం అవ్వడము. ఇదన్నమాట అంతా ఖచ్చితంగా. నాకు 5 సంవత్సరాలు పట్టిందండి. ఇది నేను సైంటిస్ట్ అండి. ఇది ఒక పేపర్ పబ్లిష్ చేశాను. ఈ యజ్ఞం నుండి వచ్చిన పార్టికల్స్ ని సూట్ అంటాం. ఆ సూట్ మేఘాల్లోకి వెళ్ళి వర్షాన్ని పెంచుతుందండి. అది 5 సంవత్సరాలు కష్టపడి పేపర్ పబ్లిష్ చేశాను. దానివల్ల ఎన్నది చాలా సంతోషం ఉంది, చాలా మంచిది. సరే, ఇంకా మనకి టైం కూడా అయిపోతుంది. 5 minutes ఉంది. కొత్త మంత్రం పెట్టుకుంటే మళ్ళీ దానికి లేట్ అయిపోవచ్చు. ఈ 5 minutes ఇంకేదైనా డిస్కషన్ చెప్పండి సార్, చెప్దాం. నాన్నగారు మీకు అర్థమవుతుందండి సబ్జెక్ట్ అండి? సరే సార్. అమ్మ నాగలక్ష్మి గారు నిన్న లేనన్నారు, ఆత్మ పరమాత్మ గురించి చెప్పుకున్నారు అని అన్నారు. నేను మీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్తామమ్మా నీ డౌట్స్ ని. లేదమ్మా, తయారవుతుంది, తయారై అప్లోడ్ చేస్తానమ్మా. సరే గురుగారు. అంటే నేను 1కి 4-5 సార్లు చూస్తాను కానీ అర్థం చేసుకోలేను గురుగారు. మంచిదమ్మా, చూడండి తల్లి. తర్వాత ఆత్మ పరమాత్మ లోపల బయట బహిర్పూర్ణో అంతర్పూర్ణో పూర్ణకుంభవాంబరే బహిశూన్యో అంతర్శూన్యో శూన్యకుంభవాంబరే అని చెప్తుంది ఉపనిషత్తు. అథర్వవేదం కూడా 17 అథర్వవేదం కూడా అదే చెప్తుంది. ఏ పురుషే బ్రహ్మ విదుస్తే విదుహు పరమేష్ఠినం యో వేద పరమేష్ఠినం యచ్చ వేద ప్రజాపత్యం జ్యేష్టం ఏ బ్రాహ్మణం విదుస్తే స్కంభమను సంవిదుహు అని అథర్వవేదం కూడా చెప్తుంది. ఏమిటంటే పరమాత్మ తన లోపల బయట తన అచల ఉన్నత గుణములతో సాక్షాత్కారమనర్చుకుని మానవుడు తన ఆత్మను ఉన్నతపరుచుకును అని చాలా వివరించి చెప్తుంది, లోపల బయట అని. ఇదే పరమాత్మ ఇంకా చాలా విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తుంది. అథర్వవేదం నిన్న మీకు ఆ వేదాలలో పరమాత్మ తన హృదయంలో ఉన్నాడు, 2వ వాడిగా ఉన్నాడు, హృదయ ఆకాశములో ఉన్నాడు అని చెప్పే మంత్రాలు నిన్న మీకు వివరించి చెప్పాను. ఒకసారి అవన్నీ కూడా మీరు చూస్తే పరమాత్మ ఎక్కడో కాదు మన చోటే ఉంటాడు. అయితే కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు మరి మేము అనలేము, ఆ విధంగా వారి యొక్క ఫౌండర్స్ చెప్పుకుంటూ వస్తే వీళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ సత్యాన్వేషణతో సత్యాన్ని గ్రహిస్తేనే తప్ప అర్థం చేసుకోలేరు. సంస్కార రూపంలో అవి పూర్తిగా ఉండిపోయిన కారణంగా సంస్కారాన్ని బేగా వదలగొట్టుకోలేని కారణంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొంతమంది. కానీ వేద ప్రమాణం తీసుకుంటే యాక్సెప్ట్ చేసి తీరాలి, సత్యాన్ని అంగీకరించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి,
తెలుసుకున్న దానిని, అంగీకరించిన దానిని అనుష్ఠాన రూపంలో అనగా ధారణ రూపంలో తెస్తేనే తప్ప పరివర్తన జరగదు. కాబట్టి ఎంత కఠిన సంస్కారాన్ని నేను నాలో ఇముడ్చుకున్నానో ఆ కఠిన సంస్కారాన్ని సత్యం వైపు ఎదురుగా పెట్టుకుని సత్యాన్ని పరీక్షించుకొని ఈ కఠిన సంస్కారాన్ని దూరం చేస్తేనే తప్ప నాలో మార్పు రాదు. ఇది జరుగుతున్న విషయం.